ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి బాట భూభారతి చట్టం, రైతుల చట్టం, భూమి హక్కుల భద్రం, రైతుల మేలు అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పి శ్రీజ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండలం ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు మరియు ప్రముఖ రాజకీయ నాయకులు, నేలకొండపల్లి టీఆర్ఎస్ నాయకులు ఉన్నం బ్రహ్మయ్య మరియు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, నాగబండి శ్రీనివాసరావు, కమ్మదాని ప్రవీణ్, ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొన్నారు. చర్చని మంచిగా వెళ్ళడానికి అండ్ రెండు వైపుల నుంచి చర్చని సరిగ్గా నడపడానికి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ చట్టాన్ని ఎవరైతే తీసుకోబోతున్న వాళ్ళు, ముందు తీసుకోబోతున్న వాళ్ళు అండ్ ఆ చట్టాన్ని ఎవరైతే అనుభవించబోతున్నారు అంటే రైతు సంఘాల నాయకులు, వీళ్ళందరూ ఈ చట్టం గురించి పూర్తి అవగాహన తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే రేపు ఈ చట్టంపై నడవాల్సిన బాధ్యత వాళ్ళది. కాబట్టి దయచేసి ప్రతి మండలంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ అవగాహన సదస్సులు విజయవంతంగా జరగడానికి మా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ టు ఆల్ ద రైతు సంఘం నాయకులు అండ్ రైతులు టు కమ్ ఫార్వర్డ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ హ్యూజ్ నెంబర్స్. కొత్తగా వచ్చిన విషయం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఇది, ఎందుకంటే ఈ చట్టం మనపై లాగా అవుతుంది కాబట్టి. సో దయచేసి రైతులందరికీ, మళ్ళీ చెప్తున్నాను, రైతులందరికీ అండ్ రైతు సంఘాల నాయకులకి అండ్ ప్రజలందరికీ ఒక విన్నపం ఏంటంటే చట్టం గురించి తెలుసుకోండి. ఆ చట్టంలో ఉన్న ఇంకేమైనా వెసులుబాటు, మనం ఏమైనా మర్చిపోయినా, ఏమైనా ఉన్నా, ఇంకా బాగా చేయాల్సిన ఏమైనా ఉన్నా దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి. సో దట్ మేము నోట్ చేసుకొని స్టేట్ వారికి పంపిస్తాం. ఇది ఈ లక్ష్యం ఫర్ అవగాహన సదస్సులు అన్నమాట. సో ముందుగా ప్రతి అవగాహన సదస్సుకి కలెక్టర్ గారు వస్తారు, మేము ఉంటాం. మొత్తం అవగాహన సదస్సులు అయ్యే వరకు మా జేసీ గారు లేదా చైర్మన్ గారు, ఏఎంసీ చైర్మన్ గారికి, ఇతర ప్రతినిధులకు, రైతులకు, ముఖ్యంగా ఇక్కడికి భారీ సంఖ్యలో వచ్చిన రైతులకు, పాత్రికేయ మిత్రులకు, మిగతా సిబ్బంది అందరికీ కూడా వినయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మనము భూభారతి చట్టం, తెలంగాణ భూభారతి చట్టం అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్, భూమి యొక్క హక్కులకు సంబంధించిన చట్టం 2025 గురించి అవగాహన సదస్సుని ఇక్కడ ఏర్పరచుకుంటున్నాము. దాంట్లో ప్రధానమైన అంశాలు ఏంటి, అవి గతంలో ఉన్నదానికి ఎందుకు భిన్నంగా ఉన్నాయనేది తెలుసుకునే ముందు మనము ఇందులో కొన్ని ప్రధానమైన అంశాలను వివరిస్తున్నాం. ఇంకా దాని తర్వాత అవసరమైతే పూర్తిగా విశదీకరించి వివరించడం జరుగుతుంది. స్లైడ్. భూమిపైకి ఎవరికి ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలిపే రికార్డులు, గ్రామాల వారీగా ఆ గ్రామంలో ఉన్న భూమి యజమానులు వారు కలిగి ఉన్న భూమి వివరాలను తెలిపే రికార్డు అందరికీ తెలుసుకోండి. ఎవరు భూమి యజమాని అనేది మనకు స్పష్టంగా రావాలి. కాబట్టి ఈ రికార్డులో ఉన్న వారికి భూ యాజమాన్య యొక్క హక్కు పత్రము, పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. దాని ఆధారంగా మనము ఎవరు యజమాని అని గుర్తిస్తాము. ఈ యజమానులు ఎవరో వారు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడానికి వీలవుతుంది. ఇది మనకు తెలిసిన అంశం. కాబట్టి రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే భూమి హక్కుల చట్టం అనేది కీలకమైన చట్టం మనందరికీ. ఇది ఇంత గౌరవ ఇన్ఛార్జ్ కలెక్టర్